హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ లో కంట్రోలర్ క్లాస్ క్రియేట్ చేసుకుని మనం అందులో రెస్ట్ ఆపరేషన్స్ ని ఏ విధంగా రాసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి మీరు కూడా. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో 3 గ్రూప్స్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ లేట్ చేయకుండా మనం STS ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనము ప్రీవియస్ వీడియోస్ లో మనం ఎంటిటీస్, సర్వీస్ ఇంటర్ఫేసెస్, అందులో ఉన్న మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేసాము, రిపోజిటరీ క్రియేట్ చేసుకున్నాము, ఎక్సెప్షన్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ నేను సింపుల్ గా com.recipe కంట్రోలర్ ప్యాకేజ్ లో కంట్రోలర్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఎప్పుడైతే కంట్రోలర్ క్లాస్ క్రియేట్ చేసినామో మనకు మెయిన్ ఇక్కడ రెస్ట్ కంట్రోలర్ ఆంటేషన్ అండ్ రిక్వెస్ట్ మ్యాపింగ్ ఆంటేషన్ అనేది అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ రిక్వెస్ట్ మ్యాపింగ్ ఆంటేషన్ లో మనము /recipes అనేది అయితే రాసుకున్నాము. అది ఎందుకనేది అయితే చూపిస్తాను నేను మళ్ళీ. అండ్ ఇక్కడ మనం సర్వీస్ ఇంటర్ఫేస్ అండ్ రిపోజిటరీస్ రెసిపీ రిపోజిటరీ ఇంటర్ఫేస్ ని, ఈ 2 ఇంటర్ఫేసెస్ ని మనం ఇక్కడ ఆటో వైడ్ అనేది అయితే చేస్తున్నాము. అందులో ఉన్న మెథడ్స్ ని కానీ, ఏదైనా ఉన్న రిపోజిటరీ ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ ని కానీ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. కాబట్టి ఈ 2 ఇంటర్ఫేసెస్ ని ఆటో వైడ్ అనేది అయితే చేస్తున్నాము. అండ్ తర్వాత మనకు వెబ్ పేజ్ లో గెట్ ఆల్ రెసిపీస్ కావాలి కాబట్టి సింపుల్ గా గెట్ ఆల్ రెసిపీస్ అనే మెథడ్ క్రియేట్ చేసుకొని త్రోస్ రెసిపీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది అయితే డిఫైన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ రెస్పాన్స్ ఎంటిటీ వచ్చేసి ఎప్పుడైతే యూజర్ గానీ క్లయింట్ సైడ్ నుండి రిక్వెస్ట్ చేసినప్పుడు మనకు రెస్పాన్స్ ఏమొస్తుందంటే, ఈ రెస్పాన్స్ ఎంటిటీ వెళ్ళి మనం సర్వర్ లోకి వెళ్ళి ఆ సర్వర్ నుండి డేటా అనేది అయితే రెస్పాన్స్ డేటా అనేది అయితే మనకు యూజర్ గానీ క్లయింట్స్ గానీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి, ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటది. అండ్ ఇక్కడ మనకు చూసుకోవచ్చు, మనము క్లయింట్ ఎంటర్ చేసి డేటా రిట్రైవ్ చేసుకోవాలనుకుంటే మనకు ఈ రెస్పాన్స్ ఎంటిటీ వచ్చి సర్వర్ నుండి డేటాబేస్ నుండి మనకు డేటా ఉందా లేదా చెక్ చేసుకుని ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటది క్లయింట్స్ కి. అందుకు మనం రెస్పాన్స్ ఎంటిటీ అనేది అయితే యూజ్ చేసాము. అండ్ ఈ మెథడ్ లో మనము చెక్ చేసుకుంటాం. ఫస్ట్ గెట్ ఆల్ రెసిపీస్ లో మనకు అన్ని రెసిపీస్ కావాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ లో రెసిపీస్ ఎంటీ ఉన్నాయా లేదా ఏమైనా రెసిపీస్ ఉన్నాయా అనేది అయితే చెక్ చేసుకుంటాము. అందుకు if else కండిషన్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. if else లో మనము recipe repository డాట్ ఫైండ్ ఆల్ డాట్ ఈజ్ ఎంటీ, డేటాబేస్ లో రెసిపీస్ ఎంటీ లేకపోతే రిటర్న్ ఏం రావాలి మనకు, న్యూ రెస్పాన్స్ ఎంటిటీ రెసిపీ సర్వీస్ డాట్ గెట్ ఆల్ రెసిపీస్. డేటాబేస్ లో ఏమైనా రెసిపీస్ ఉంటే అప్పుడు మనకు రెసిపీ సర్వీస్ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళి ఆ మెథడ్ ని కాల్ చేస్తుంది. ఇక్కడ మనకు ఈ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ ఉంది కదా, ఈ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ లో గెట్ ఆల్ రెసిపీస్ కి వచ్చి ఆ తర్వాత ఫైండ్ రెసిపీ రిపోజిటరీతో ఆ ఫైండ్ ఆల్ అనేది డేటాబేస్ నుండి సర్వీస్ ఇంప్లిమెంటేషన్ కి వచ్చి సర్వీస్ ఇంప్లిమెంటేషన్ నుండి మనకు కంట్రోలర్ కి వచ్చి ఆ డేటా అనేది అయితే మనకు చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అయితే జరుగుతుంది. మనకు ఇక్కడ చూసుకోవచ్చు, రెస్పాన్స్ వచ్చేసి ఒకవేళ డేటాబేస్ లో ఎంటీ లేకుండా ఏమైనా రెసిపీస్ ఉంటే మనకు ఆ రెసిపీస్ అన్ని చూపిస్తుంది. ఒకవేళ డేటాబేస్ లో మనకు ఏ రెసిపీస్ లేకుండా డేటాబేస్ ఎంటీ ఉంటే అప్పుడు మనకు నో రెసిపీస్ ఇన్ ద లిస్ట్ అనే రెస్పాన్స్ అనేది అయితే మనకు ఎక్సెప్షన్ అనేది అయితే వస్తుంది. అందుకే మనం త్రో న్యూ రెసిపీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని రాసుకుని అందులో మనము నో రెసిపీస్ ఇన్ ద లిస్ట్ యూజర్ కి ఈ స్ట్రింగ్ డేటా కనపడేలాగా మనము నో రెసిపీస్ ఇన్ ద లిస్ట్ అనే డేటా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ తర్వాత మనము రీట్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆల్ రెసిపీస్ చూడాలనుకుంటున్నాం కాబట్టి @get mapping ఆల్ రెసిపీస్ అనేది అయితే రాసుకున్నాము. గెట్ ఆల్ రెసిపీస్ కాబట్టి రీట్రై కాబట్టి. ఒకవేళ క్రియేట్ రెసిపీ ఇక్కడ చూసుకోవచ్చు, మనం క్రియేట్ రెసిపీ మెథడ్ యూజ్ చేసినప్పుడు రిక్వెస్ట్ బాడీ అనేది అయితే యూజ్ చేయాలి. ఈ రిక్వెస్ట్ బాడీ యూజ్ చేసి ఆంటేషన్ యూజ్ చేస్తేనే మనకు క్రియేట్ రెసిపీ అనేది అయితే వర్క్ అవుతుంది. ఆ తర్వాత సేమ్ త్రోస్ రెసిపీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది అయితే డిఫైన్ చేసుకున్నాము. ఇది క్రియేట్ అంటే సేవ్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ మ్యాపింగ్ అనే ఆంటేషన్ అనేది అయితే యూజ్ చేశాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఆప్షనల్ రెసిపీ ఓపీటీ ఈక్వల్ టు రెసిపీ రిపోజిటరీ డాట్ ఫైండ్ బై నేమ్. ఈ రెసిపీ రిపోజిటరీతో ఫైండ్ బై నేమ్ అనే మెథడ్ అనేది అయితే ఉండదు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిపీ రిపోజిటరీలోకి వెళ్ళి ఈ క్వైరీ అనేది అయితే రాసుకోవాలి. నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, ఇక్కడ క్వైరీస్ రెసిపీలో ఏమైనా మెథడ్స్ లేకపోతే రిపోజిటరీలో మనం ఇక్కడ క్వైరీ లాగా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అనేది అయితే నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను.
ఇక్కడ చూసుకోవచ్చు @ of query select r from recipe r where r dot name equal to colon name అనేది అయితే రాసుకుంటాము. ఆప్షనల్ రెసిపీ ఫైండ్ బై నేమ్ @ of param name string నేమ్ అనేది అయితే రాసుకుంటే ఈ ఫైండ్ బై నేమ్ అనే మెథడ్ మనకు JPA రిపోజిటరీ లో డిఫైన్ చేసినట్లు మనకి వర్క్ అయితే అవుతుంది. ఒకవేళ ఈ క్వైరీ రాయకపోతే మనకు ఫైండ్ బై నేమ్ అనేది JPA రిపోజిటరీ లో చూపియదు. కాబట్టి మనం ఈ క్వైరీ అనేది అయితే రాసుకోవాలి. ఆ తర్వాత రాసుకున్న తర్వాత మనకు డేటాబేస్ లో ప్రీవియస్ గా ఆ రెసిపీ ఆల్రెడీ ఉందా, ఆ నేమ్ తో ఒక రెసిపీ ఆ నేమ్ తో ఆల్రెడీ ఉందా డేటాబేస్ లో అనేది అయితే చెక్ చేసుకుంటుంది. ఫైండ్ బై నేమ్ రెసిపీ డాట్ గెట్ నేమ్ తో ఒకవేళ ఉంటే OPT లోకి వస్తుంది. ఆ తర్వాత ఈ ఇఫ్ కాల్స్ కండిషన్ అనేది అయితే యూజ్ చేస్తాము. ఒకవేళ ఆ రెసిపీ ఉంటే గనక OPT డాట్ ఈజ్ ప్రెసెంట్ అయి ఉంటే మనకు ఎక్సెప్షన్ అనేది అయితే వస్తుంది. రెసిపీ ఈజ్ ఆల్రెడీ క్రియేటెడ్ అని. అందుకే మనం త్రో న్యూ రెసిపీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది అయితే రాసుకున్నాము. ఒకవేళ ఆ నేమ్ తో క్రియేట్ చేయడానికి చూసినప్పుడు ఒక రెసిపీ క్రియేట్ చేస్తున్నాము, ఆ నేమ్ తో ఏ రెసిపీ లేకపోతే డేటాబేస్ లో ఆ రెసిపీ వెళ్ళి డేటాబేస్ లో సేవ్ అవ్వడానికి రెసిపీ సర్వీస్ డాట్ సేవ్ రెసిపీ అనేది అయితే యూజ్ చేసాము. ఇక్కడ కంట్రోలర్ నుండి సర్వీస్ కి వెళ్తుంది, సర్వీస్ నుండి డేటాబేస్ లో సేవ్ అవుతుంది. అండ్ ఏదైనా డేటా రీట్రైవ్ చేసుకోవాలంటే డేటాబేస్ నుండి సర్వీస్ కు, సర్వీస్ నుండి కంట్రోలర్ కి అయితే వస్తుంది. ఇక్కడ మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి కంట్రోలర్ టు సర్వీస్ ఇంప్లిమెంటేషన్ కి వెళ్తుంది. సర్వీస్ ఇంప్లిమెంటేషన్ నుంచి మనం డేటాబేస్ లో సేవ్ చేస్తున్నాం. ఆ సేవ్ అయిపోయిన తర్వాత మనకు యూజర్ కి చూపించాలి కాబట్టి, రెస్పాన్స్ చూపించాలి కాబట్టి రెసిపీ ఈజ్ యాడెడ్ ఇన్ ద లిస్ట్ అని క్రియేట్ చేసి ఆ డేటా అనేది అయితే మనకు క్లయింట్ కి చూపించడానికి ఈ రెసిపీ ఈజ్ యాడెడ్. ఒకవేళ రెసిపీ క్రియేట్ చేసి సేవ్ అయిన తర్వాత మనకు రెసిపీ ఈజ్ యాడెడ్ ఇన్ ద లిస్ట్, ఆ లిస్ట్ లో రెసిపీ అనేది అయితే స్టోర్ అయిందని చెప్పడానికి ఈ డేటా అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అదే విధంగా అప్డేట్ చేయడానికి @ of put మ్యాపింగ్ అనేది అయితే రాసుకున్నాము. అందులో అప్డేట్ రెసిపీ ఐడితో ఫస్ట్ రెసిపీ ఐడితో చెక్ చేస్తాము. ఆ రెసిపీ ఐడితో ఆల్రెడీ డేటాబేస్ లో ఉంటే గనక మనకు ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేస్తున్నాము. రెసిపీ రిపోజిటరీ డాట్ ఎగ్జిస్ట్స్ బై ఐడి మెథడ్ యూజ్ చేసి ఆ రెసిపీ ఐడి ఎంటర్ చేసినట్లయితే డేటాబేస్ లో రెసిపీ ఐడితో ఏదైనా రెసిపీ ఉందా లేదా చెక్ చేసుకొని మనకు ఇక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత మనం ఎడిట్ చేసుకొని మనం అప్డేట్ చేస్తే మనకు రెసిపీ ఐడి ఈజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ HTTPS యాక్సెప్టెడ్ అనేది అయితే పెట్టుకున్నాము. ఒకవేళ ఆ రెసిపీ ఐడి లేకపోతే డేటాబేస్ లో రెసిపీ ఐడి ఈజ్ నాట్ ఫౌండ్ అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ రెసిపీ ఐడి తర్వాత రెసిపీ డాట్ గెట్ రెసిపీ ఐడి అంటే ఇప్పుడు 1 ఎంటర్ చేసినట్లయితే మనము 1 తో ఏ రెసిపీ లేకపోతే రెసిపీ ఐడి 1 ఈజ్ నాట్ ఫౌండ్ అనేది అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనము రాసుకుంటూ ఉంటాము. అండ్ డెలీట్ మ్యాపింగ్ కి @ of delete మ్యాపింగ్ అని యూజ్ చేసి డెలీట్ చేయడానికి కూడా ఒక రెసిపీ ఐడి ఉంటే సరిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ డెలీట్ మ్యాపింగ్ /రెసిపీ ఐడి అనేది అయితే డిఫైన్ చేసుకున్నాము. ఆ తర్వాత రెస్పాన్స్ ఎంటిటీ స్ట్రింగ్ అనేది అయితే ఇచ్చుకున్నాము, లేదా క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చుకోవచ్చు. మనం డెలీట్ రెసిపీ దగ్గర ఒక ఐడి పాస్ చేస్తున్నప్పుడు పారామీటర్స్ లో పాత్ వేరియబుల్ అనేది అయితే యూజ్ చేయాలి. మనం ఇక్కడ కూడా పాత్ వేరియబుల్ రిక్వెస్ట్ బాడీ అప్డేట్ చేయడానికి రిక్వెస్ట్ బాడీ చేసాము. డెలీట్ లో కూడా మనము పాత్ వేరియబుల్ అనేది అయితే ఇచ్చాము. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు థ్రోస్ రెసిపీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది అయితే ఇచ్చాము. అండ్ ఆ తర్వాత మనము ఆ ఫైండ్ బై ఐడితో ఐడి ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ ఫైండ్ బై ఐడి మెథడ్ యూజ్ చేసాము. ఇది ఆప్షనల్ కాబట్టి ఆప్షనల్ రిటర్న్ టైప్ ఆప్షనల్ రాసుకున్నాము. అది OPT లో మనం స్టోర్ చేసుకున్నాము. OPT లో ఆ రెసిపీ ఐడి ప్రెసెంట్ అయి ఉంటే డెలీట్ చేయడానికి రెసిపీ సర్వీస్ ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్ ని యూజ్ చేసాము. రిటర్న్ వచ్చేసి రెసిపీ ఐడి ఈజ్ డెలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకవేళ రెసిపీ ఐడి ఉంటే డేటాబేస్ లో అది డెలీట్ అయిన తర్వాత మనకి రెస్పాన్స్ అనేది అయితే చూపిస్తుంది. ఒకవేళ లేకపోతే రెసిపీ ఐడి ఈజ్ నాట్ ఫౌండ్ అనేది అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నుండి ఇక్కడ చేసుకోవచ్చు. రెస్ట్ కంట్రోలర్ యాంటేషన్, రిక్వెస్ట్ మ్యాపింగ్ యాంటేషన్ అండ్ 2 ఇంటర్ఫేసెస్ ని ఆటో వైట్ చేసుకుంటాము. ఆ తర్వాత గెట్ ఆల్ రెసిపీస్ కి రీట్రైవ్ చేస్తున్నాం కాబట్టి @ of గెట్ మ్యాపింగ్ తీసుకుని చెక్ చేసుకుంటాం. ముందు డేటాబేస్ లో డేటా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ ఎల్స్ కండిషన్ క్రియేట్ చేసుకున్నాము. ఒకసారి మీరు ఈ వీడియో చూసి కోడ్ అనేది అయితే చూసి నేర్చుకొని
ఈ కోడ్ ఏ విధంగా రాశానో అది రాసి మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి. ఈ కోడ్ ని అయితే చూడండి, ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది నేను ఈజీగా చెప్పానని అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఏం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 మెథడ్స్ తీసుకున్నాం. గెట్ ఆల్ రెసిపీస్, సేవ్ చేయడానికి క్రియేట్ రెసిపీ, అప్డేట్ రెసిపీ అండ్ డిలీట్ రెసిపీ అనేది అయితే తీసుకున్నాము. గెట్ ఆల్ రెసిపీకి గెట్ మ్యాపింగ్, క్రియేట్ రెసిపీ సేవ్ చేయడానికి పోస్ట్ మ్యాపింగ్, అప్డేట్ కు పుట్ మ్యాపింగ్, డిలీట్ కు డిలీట్ మ్యాపింగ్ యూజ్ చేశాము. అండ్ ఆ తర్వాత రెసిపీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది థ్రోస్ లో డిఫైన్ చేసుకున్నాము, థ్రోస్ కీవర్డ్ యూజ్ చేసి. ఆ తర్వాత మనం డేటాబేస్ లో రెసిపీస్ ఉన్నాయా లేదా అనేది అయితే చెక్ చేసుకొని గెట్ ఆల్ రెసిపీస్ అనేది అయితే చూస్తున్నాము. ఒకవేళ లేకపోతే ఎక్సెప్షన్ అనేది అయితే వస్తుంది, నో రెసిపీస్ ఇన్ ద లిస్ట్ అనేసి. ఇక్కడ కూడా మనము పోస్ట్ మ్యాపింగ్ లో కూడా ఫైండ్ బై నేమ్ తో ఆ రెసిపీ నేమ్ తో చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే ఆల్రెడీ ఉంది, లేకపోతే మనకు ఆ రెసిపీలో ఆ లిస్ట్ లో రెసిపీ యాడ్ అయింది అనేసి ఒక స్ట్రింగ్ అనేది అయితే ఇస్తున్నాము డేటా. అప్డేట్ చేయడానికి కూడా ఐడి యూజ్ చేసి మనము అప్డేట్ చేయడానికి, ఒకవేళ ఐడితో రెసిపీ ఉంటే అప్డేట్ చేయడానికి మనకు ఇక్కడ రాసుకున్నాము, లేకపోతే రెసిపీ ఐడి ఈజ్ నాట్ ఫౌండ్ అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ డిలీట్ చేయడానికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఫైండ్ బై ఐడి అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ఒకవేళ ఉంటే డిలీట్ అయితే అవుతుంది ఆ రెసిపీ, లేకపోతే రెసిపీ ఐడి ఈజ్ నాట్ ఫౌండ్ అనేది అయితే చూపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మనకు జేపీఆర్ రిపాజిటరీ లో ఫైండ్ బై నేమ్ అనే మెథడ్ లేదు కాబట్టి సింపుల్ గా రిపాజిటరీ లో ఒక క్వైరీ అనేది అయితే రాసుకున్నాము. ఈ క్వైరీ కూడా మీరు రాసుకోండి, ఆ తర్వాత ఫైండ్ బై నేమ్ అనేది అయితే కనపడుతుంది మీకు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్, నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ ఈ కంట్రోలర్ క్లాస్ అయిపోయిన తర్వాత మనము స్వాగర్ అనేది యాడ్ చేసి, ఆ తర్వాత మనము స్వాగర్ లో ఏ విధంగా మనం ఈ కంట్రోలర్ కి సంబంధించిన రెస్ట్ ఆపరేషన్స్ రాశాం కదా, వాటిని ఏ విధంగా మనం స్వాగర్ లో చూడాలి, ఏ విధంగా అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి, సేవ్ చేయాలి అనేది మనం స్వాగర్ లో చూద్దాం నెక్స్ట్ వీడియోస్ లో. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.